మందిరానికి పోను కానీ నాకు విశ్వాసం ఉంది, నేను దేవుని సన్నిధికి పోను కానీ నాకు విశ్వాసం ఉంది, దేవుని నీతిని నాలో ఉండకపోయినాను నాకు విశ్వాసం కలదు, న్యాయము సమాధానం సంతోషం ఏది నాలో ఏది లేకున్నా నాకు విశ్వాసం కలదని ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఉండదు. ప్రయోజనం ఏమి లేదు. లేని ప్రయోజనాన్ని లేని దాన్ని మనము కలిగి ఉన్నామని అనుకోవడము వ్యర్థము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా అట్టి విశ్వాసము తనని రక్షింపగలరా? అట్టి విశ్వాసము అతన్ని రక్షింపగలరా? కాబట్టి మనం రక్షణలో ఉండాలి అంటే, రక్షణని ఓడలో మనం ప్రవేశించాలంటే రక్షణను మనం ధరించుకొని దేవుని చిత్తానుసారంగా విశ్వాసమును మనము భూమి యొక్క సద్వినియోగం చేసుకొనచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనచ్చు మన జీవితాన్ని నడిపించాలి. జ్ఞానులు ఎవరు అంటే దేవుని సన్నిధికి వచ్చేవారు జ్ఞానులు. తూర్పు దేశం జ్ఞానులు ఎక్కడికి వెళ్ళారు? యేసు ప్రభు పుట్టినప్పుడు దేవుని వెతుకుంటూ ఆయన సన్నిధికి వెళ్ళిపోయారు. జ్ఞానులైన వారు వెళ్ళిపోయారా? అనేకులు అక్కడికి వెళ్ళిపోయారా? లేదు. జ్ఞానులైన వారు మాత్రమే అక్కడికి వెళ్ళిపోయారు. కాబట్టి జ్ఞానులోని వారు ఎక్కడికి వస్తారంటే దేవుని మందిరానికి వస్తారు, దేవుని సన్నిధికి వస్తారు. దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తారు? మీరు సమస్తమును అర్పించుకుంటారు. ఏం అర్పించుకుంటారు అంటే మీరు కలిగిన దానినే దేవుని సన్నిధిలో అర్పించుకుంటారు. వారు ఏమేమి అర్పించారు అంటే దేవునికి సాంబ్రాన్ని, బోలమును, బంగారం, ఇవన్నీ దేవునికి అర్పించుకున్నారు. మనం ఏం అర్పించుకోవాలి? మనం కలిగిన దాన్ని అర్పించుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని ద్వారా జ్ఞానులుగా ఉండి దేవుని సన్నిధికి వచ్చి దేవునికి కావాల్సినటువంటి అర్పణాలు అర్పించుకున్నప్పుడు దేవుడు హిజ్కియా రాజు ఆ మందిరమును పునర్నిర్మించేటప్పుడు అన్నీ కూడా సమకూర్చాడు. అన్నీ కూడా యవన కాలం మంది ఏం చేసిండు? అన్నీ కూడా సమకూర్చిండు. కానుకల పెట్టి అయితేమి, మందసం అయితేమి, మందిరాన్ని ఎక్కడైనా కూలిపోయినప్పుడు అవన్నీ కూడా మనం రీకన్స్ట్రక్షన్ చేసిండు. కాబట్టి మోయాబీలైతేమి, ఫిలిస్తీన్లైతేమి ఆ మందిరాన్ని చెడగొట్టినప్పుడు హిజ్కియా రాజుకు దేవుడిని పంపించి ఇశ్రాయేలులో ఉన్నటువంటి సమస్తమును యాజకులలో ఉన్న ప్లేస్లో ఉంచిండు, కానుక పెట్టి ఉంచిండు, సమస్తమును ఉంచి అక్కడ జరిగించినటువంటి కార్యాలు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏమిటంటే హిజ్కియా రాజు మరణ సమయంలో నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అనే సమయం వచ్చింది అని చెప్పగానే హిజ్కియా రాజు